అందరికీ నమస్కారం. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఈరోజు తల్లిదండ్రులు అమ్మాయిలను పెంచే విషయంలో ఏ విధంగా ఉన్నారు, అమ్మాయిల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశంతో మీ ముందుకు వచ్చిన. తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఉన్న ఈ రోజులలో పూర్తిగా ఆన్‌లైన్ ప్రభావం ఇప్పుడున్న రోజులలో, రానున్న రోజులలో పూర్తిగా ఆన్‌లైన్ వ్యవస్థలోనే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరిగేటట్టు ఉన్నది కాబట్టి, మీరు కొన్ని అమ్మాయిల పట్ల కొంచెమంత శ్రద్ధ వహిస్తే బాగుంటుందని నా ఒక ఆలోచనతోని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కంప్లీట్‌గా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది జరగబోతుందని ఒక అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఏఐ సిస్టమ్ వచ్చింది. అనేకమైన యాప్స్ వచ్చినాయి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మొబైల్ల నుండి చదువుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతోని ఈ వీడియో చేస్తున్నా. మీరు ఇంట్లో పిల్లలతోని సమయం ఎక్కువ గడపడానికి అవకాశం ఉంటలేదు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తేనే కుటుంబాన్ని పోషించడానికి భారంగా మారింది. అలాంటప్పుడు పిల్లల పట్ల మనం సమయం కేటాయించడానికి వీలవ్వడం లేదు కాబట్టి, మీరు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి అనే అంశం పైన ఈరోజు చేయడం జరుగుతుంది. పిల్లలకు మొబైల్ ఫోన్ ఎంతవరకు అవసరం ఉందో మీరు తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే అనేకమైన యాప్స్ మీద మీరు ఆన్‌లైన్ ఇంటర్నెట్ ఏది ఓపెన్ చేసినా అశ్లీల చిత్రాలు అనేటివి దానిపైన కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు పేరెంట్స్‌గా మీరు పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు ఫోన్‌ను పేరెంషియల్ కంట్రోల్‌లో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మీరు పిల్లలకును మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఒకటే విధంగా పెట్టుకుంటే వారికి వచ్చే ఓటీపీస్ గానీ, వారు ఏదైనా సెర్చ్ చేస్తే వారు ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉంటది కాబట్టి మీరు జాగ్రత్త పడడానికి బాగుంటుంది. అది పిల్లల పైన నమ్మకం లేక కాదు, మనము మన అమ్మాయిల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత బాగుంటుంది అనే ఒకే ఒక అంశంపై వాళ్ళను మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకోటి, చిన్నతనంలో ఉన్నాక పిల్లల్ని కూడా మన మనం ఎక్కడైతే పడుకుంటామో అక్కడనే పడుకోబెట్టుకోవాలి. కొంచెం పెద్దగయిన తర్వాత వాళ్ళకు చదువు కోసం ఇబ్బంది అయితున్నప్పుడు వాళ్ళకు ఒక రూమ్ కేటాయించినప్పుడు వాళ్ళ ఏ విధంగా ఉంటారని వాళ్ళ పైన కూడా చిన్నగా మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏమైతుందనంటే, ఎవరు చూసినా కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, ఆన్‌లైన్ ఏమైనా వస్తువులు చూస్తే వాటిపైన ఆకర్షణకి లోనైపోయి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మేము కూడా అలాంటి దుస్తులు వేసుకోవాలి, అలాగే ఉండాలని ఏం చేస్తున్నారంటే, వారు వాళ్ళ లెక్క తయారయిదామని డైటింగ్ చేసుడు, ఇలా అనేక విధాలమైన చేసి వాళ్ళ శరీర ఆకృతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కాకుంటే వాళ్ళు మానసిక క్షోభకు గురవుతుంది. వాళ్ళలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాళ్ళు. ఆన్‌లైన్‌లో పెట్టేటివి అవి కేవలం కొందరు మోడల్స్‌ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అవి చూసి మనం కూడా అలా అయిదాం అనుకునేటిది అది తప్పు అమ్మ. మీరు ఆన్‌లైన్‌లో కొంతమందిని అట్లా చేస్తారు. దాంతోని మీకున్న ఒరిజినాలిటీ కోల్పోకండి అని మీరే మీ పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వీటికి దూరంగా ఉంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలతోని సమయం కేటాయించడానికి సమయం దొరుకుతలేదు. పిల్లలతోని పెద్దవాళ్ళకు సమయం దొరుకుతలేదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫేస్‌బుక్ అకౌంట్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇలా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమై కొంత ఆప్యాయతగా పలకరించిన వారు వెంటనే అట్రాక్షన్‌కు లోనైపోతున్నారు. అట్రాక్షన్‌కి లోనైపోయి అదే ప్రేమగా భావిస్తున్నారు. దాంట్లో వాళ్ళదేం తప్పుండట్లేదు. మనం వాళ్ళ పైన పూర్తిగా శ్రద్ధ పెట్టకుండా కొంచెమంత వాళ్ళకి సమయం కేటాయించడం లేకపోవడం వల్లనే అమ్మాయిలు ఇలాంటి వారికి అట్రాక్షన్ అవుతుంది. ఈ అట్రాక్షన్‌తోని ఏమవుతుందనంటే, ఫ్రెండ్‌షిప్, చాటింగ్ అనేటివి ఇలా మొదలైపోయి వాళ్ళ ఫోటోస్ షేర్ చేసే కాడికొస్తున్నారు. ఫోటోస్ షేర్ చేసిన తర్వాత కొందరు వేస్ట్ గాళ్ళు ఆకతాయి వేధవలు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి మేము వెబ్‌సైట్‌లో, నెట్‌లలో పెడతామని అమ్మాయిలను హెచ్చరించడం జరుగుతుంది. అలా హెచ్చరించడం ద్వారా ఏమైతుంది, అమ్మాయిలు ఇటు తల్లిదండ్రులతోని చెప్పుకోలేకపోతున్నారు, ఇటు బయట వేరే వ్యక్తులతోని కూడా చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఉదాహరణ మీరు గమనించినట్టయితే, గురుగ్రామ్‌లో 85 మంది ఫోటోలు మార్ఫింగ్ చేసిండు. నయోడాలో 100 మంది ఫోటోలు మార్ఫింగ్ చేసిళ్ళు. అలా అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ
వాళ్ళు చేసే ప్రతి దానికి ఆటంకాలు కల్పిస్తున్నారు కొంతమంది నీచులు, వెధవలు ఈ సమాజంలో. అమ్మాయిలకు మీరు వీలైనంత ఎక్కువగా ఎలా ఉండాలి, మనం సమాజంలో బయటకి పోతే ఎలా ఉండాలి, అలాగే ఇప్పుడు ఏదైనా మీరు ఫోన్‌లో చదువుకుంటున్నారు కాబట్టి, అమ్మ కొన్ని ఈ విధంగా ఉంటాయి. మీరు చదువు కోసమే ఈ మొబైల్‌ను ఉపయోగించండి. అంతకు మించి వేరే ఎలాంటి వాటికి ఇలాంటి ఫోన్‌లు వాడొద్దమ్మా అని మీరు ప్రేమ కొద్దీ తల్లిదండ్రులు ప్రేమ కొద్దీ అమ్మాయిలకు తెలియజేయండి. ఇది మరి ఎందుకు చెప్తున్నాననంటే, వాళ్ళ బాధ అమ్మాయిల బాధ అనేది బయటికి వ్యక్తపరచలేకపోతున్నారు. ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. రాను రాను ఈ ఇంటర్నెట్ ద్వారా ఎంతనైతే ప్రయోజనాలున్నాయో, అంతకంటే దుష్ప్రయోజనాలు కూడా అంతే ఉన్నాయి కాబట్టి, వారికి మొబైల్ పట్ల అవగాహన కల్పించండి. అలాగే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సమాజంలో ఉన్నప్పుడు మనం ఎలా మెదలాలి అనే అంశాలను కూడా మీరు వారికి నేర్పించండి. వాళ్లకు ఆత్మస్థైర్యము ఇవన్నీ పెంపొందించడానికి మార్షల్ ఆర్ట్స్ కళలను కూడా నేర్పించండి. అలాగే ఆపద సమయంలో హెల్ప్ లైన్ నంబర్లు ఏమైనా ఉంటే టీమ్స్ కానీ ఇలాంటి ఫోన్ నంబర్స్ ఎప్పటికీ వాళ్ళ మొబైల్లో ఉండేటట్టు చూడండి. అమ్మాయిలలో ఆత్మస్థైర్యం నింపండి. అమ్మాయిలు మీరు కూడా ఇట్లాంటి వేస్ట్ గాళ్ళు ఇప్పుడు చాలామంది ఆన్లైన్‌లో పరిచయమైన వారితోని మీరు పరిచయాలు పెంచుకొని కుటుంబం కంటే వారే ఎక్కువ అనే మీకు ఏదైతుందంటే మీకు పేరెంట్స్‌తోని ఈ సమయం దొరకలేదు కాబట్టి మీకు వాళ్ళేం చేస్తారు, వాళ్ళు అదే పనిగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటేనే మీతోని పరిచయాలు పెంచుకొని మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి ఆఖరికి కుటుంబ పరువు తీస్తామని బెదిరింపులకు గురి చేసినప్పుడు ఏం చేయాలో మీకు అర్థం కాకపోయినప్పుడు అప్పుడు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ బాధలు ఎంత ఘోరంగా ఉంటాయి అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి తల్లిదండ్రులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, అమ్మాయిలతోనే ఇంట్లో కుటుంబంతోనే కొంచెం టైం స్పెండ్ చేయండి. అలాగే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి మనము అమ్మాయిలతోనే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాం. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఇలా ఎవరైనా ఉంటే వారిని మన ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళు మన పిల్లల్ని వారు ఎలా ఉంటారు అనేది వాళ్ళు చక్కగా చూసుకుంటారు. అలాగే పిల్లలలో ఏదైనా మార్పులు వచ్చినా కూడా ఇలాంటి మార్పులు జరుగుతున్నాయని మనకు తెలియజేస్తారు. దయచేసి ఆలోచించండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో నాకు వ్యూస్ పెరగాలనే అంశంతోనే ఇలాంటి వీడియోలు చేయడం లేదు. బయట సమాజం గురించి ఇంట్లో పిల్లలకు అవగాహన పెరిగేటట్టు మీరు నేర్పించండి. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు, ఈ విధవలకు ఇంట్లో అబ్బాయిలకు కూడా మన ఇంట్లో మన అక్క చెల్లెలతోని మనం ఎట్లుంటామో బయట అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కూడా అలా ఉంటుందని పిల్లలకు చిన్నప్పటి నుండే చెప్తూ పెంచాలి అని నా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.